గౌరవనీయులు పెద్దలు సంతరాలపాడు నియోజకవర్గ శాసన గారు వారికి సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. దయచేసుకోవద్దు చలమయ్య మహిళ ఓకే ఇలా ఇలా సార్ ఇలా సార్ సినిమా ముందుకు పో కొంచెం కొంచెం ముందుకు అడ్డం ఉంటే బాగుంటుంది, అందరూ బాగా కనపడతారు. పక్కరాయా మీరు కూడా వెళ్ళిపోండి అబ్బాయి. కొద్దిగా ఎనుక్కుంటు ముందు ఆపు వెనక్కి జరగండి, వెనక్కి జరగండి అమ్మా. నించోనమ్మా. అంటే కొంచెం కనబడేటట్టు ఏది ఆయన నడవలేకపోతాడు. వెనకరా పైకి లేపు పైకి లేపు. సార్ సార్ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో సంవత్సర కాలంలో మేము ఇచ్చిన వాగ్దానాల్లో ఏవైతే మనకు నెరవేర్చామో అవి చెబుతూ రాబోయే రోజుల్లో ఆదాయంలో చావకూడదనే నినాదంతో పది అన్నం కట్టాలనే ఉద్దేశంతో 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో రాబోయే వచ్చే నెలలో రైతులు సంక్షేమం కోసం అన్నదాత సుఖీ మేము ఏం చేస్తామో పాంప్లెట్ ద్వారా మీకు వివరిస్తూ మీ అందరూ దీవెనలు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి
జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయిన సందర్భంగా మీ విజయ్ కుమార్ గారు, మీ ఎమ్మెల్యే, మీ స్థానిక ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు చేశాను అంటూ మీ గడప గడపకు వస్తూ మీకు వివరిస్తూ మీ ఇంటికి నేనున్నాను రాబోయే రోజుల్లో పరువు పరుగున కొన్ని మంచి నిర్ణయాలు తల్లికి వందనం మాట చెప్పిన ప్రకారం సూపర్ 6 లో భాగంగా ఆ రోజు ఎలక్షన్ లో ఇచ్చిన హామీల్లో భాగంగా సంవత్సరానికి 3 సిలిండర్లు తీసుకున్న 10 మందికి రేపటి ఎలక్షన్లో జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా నేను పెన్షన్లు శ్రీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఈ విధంగా పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంచడం జరిగింది. వృద్ధాప్య పెన్షన్ అదేవిధంగా మహిళలకి ఉచిత ప్రయాణం ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కలిపి ఆగస్టు 15వ తేదీన మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఉన్నారు. అదేవిధంగా రైతు సంక్షేమం కోసం స్కీమ్ ద్వారా 20,000 వేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ స్కీమ్ స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కూటమి ప్రభుత్వానికి కెమెరా కట్టమని సార్ పాంప్లెట్ ఇంకోటి
సార్ దగ్గర प्रतिष्ठते आयुष्मान भव दीर्घायुष्मान भव श्री कोदंड रामचंद्रमूर्ति कृपा सदा राक्षसिद्धो సార్ కొంచెం ముందు రండి. ఓకే పెద్దలు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు స్థానిక శాసనసభ్యులైనటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదే ఫస్ట్ ఇన్ఛార్జ్ కాతగడ్డ రామయ్య గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. జనరల్ సెక్రటరీ అవనిగడ్డ శాషయ్య గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తాం. గౌరవనీయులు ఉన్నం సుబ్బారావు గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా స్థానిక నాయకులు పట్టణ బీసీసీఎల్ ప్రెసిడెంట్ ఆరోగ్య రామారావు గారిని వేదిక మీద ఈ వార్డు అధ్యక్షులు దావులూరు సుధీర్ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు జో ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. పట్టణ అధ్యక్షుడు ముప్పూరు చలమయ్య. అందరికీ నమస్కారం. సుపరిపాలనలో తొలిగడుగు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా పరిశీలకులు చోట శ్రీనివాసరావు గారికి, మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని చేమకుర్తి పట్టణంలో మొదటగా ఎమ్మెల్యే గారిచే నెహ్రూ నగర్ లో ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఈ నగరవాసులకు, అదేవిధంగా ప్రజానికానికి కృతజ్ఞతలు. యూనిట్ ఇన్ఛార్జ్
కొలియడు కార్యక్రమం ఇచ్చేసిన మన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి, పరిశీలనకు వచ్చిన తోట శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం వెళ్ళిపోయింది. ఈ సంవత్సర కాలంలో ప్రతి ఇంటికి మనం వెళ్ళాలా, ప్రజల్ని మనం ఇచ్చిన పథకాలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళినాయి, ఎంతవరకు వెళ్ళినాయి, ఇంకా రావాల్సినవి ఏమైనా దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇది ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా మన ముఖ్య అతిథులు గౌరవనీయులు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు ఈ రోజు మన నగర పంచాయతీకి రావటం కూడా మనందరికి కూడా ఎంతో ఆనందదాయకం. అట్లాగనే శ్రీనివాసరావు గారు, అట్లాగనే మిత్రులందరికీ కూడా నేను ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో 12 సంవత్సరాలు వెళ్ళిపోయి 13వ నెలలో అడుగు పెట్టిన తర్వాత ఎప్పుడు ఎరగని విధంగా ప్రతి ఇంటికి కూడా 6 పథకాలు ప్రవేశపెట్టి 6 కూడా ఇంకొక రైతులది ఒకటి, మహిళామల తల్లులు ఫ్రీ బస్ ఒకటి తప్పితే అవి కూడా దగ్గరలోనే అయిపోతాయి అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అసలు ఈ కార్యక్రమం పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు ఎవరికి వచ్చాయో తెలీదు, ఊరికి రావో తెలీదు, ఎందుకు ఇచ్చారో తెలీదు, ఎందుకు ఇయ్యలేదో కూడా తెలీదు. కానీ మన పరిపాలన ఆ విధంగా కాదు. ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం తిరిగి సంవత్సరం కాగానే ప్రతి ఇంటికి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఎందుకు రాలేదా, ప్రాబ్లం ఏందని చెప్పి ఇది మంచి కార్యక్రమం. అదే ఈరోజు ఇంటికి వచ్చినందువల్ల చిన్న చిన్న ప్రాబ్లం వల్ల కొన్ని మాకు పింఛన్ రాలేదని, ల్యాండింగ్ ఓట్ రాలేదని, గ్యాస్ రాలేదని చెప్తా ఉంటే మేము ప్రతిదీ కూడా నోట్ చేసుకొని దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలా, పేదలందరికీ న్యాయం జరగాల. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆ దుర్మార్గుడు సర్వనాశనం చేసి అప్పులు కుప్ప చేసి అడుక్కునే ఇవ్వాలంటున్నాడే. నేను వస్తే పరపరా ఏమే నువ్వు చేశారు పరపరా, అసలు దుర్మార్గుడా నువ్వు గొంతులు కొడతానని నీకు ఓట్లు ఎట్టేస్తావు, సర్వనాశనం చేయడానికి కంగడ కట్టుకున్నాడు ఈ దుర్మార్గుడు. ఇలా అన్యాయం అయిపోతే అందరూ కూడా గ్రహించాలా ఇవాళ ఏ విధంగా పరిపాలన జరుగుతూ ఉంది, ఏ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు మొత్తం ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి మనకి రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఇస్తా ఉండాలి తేవాలని. అట్లాగనే మన ఎమ్మెల్యే గారు ఇవాళ ప్రతి ఇంటికి కూడా వస్తా ఉండాలి. ఈ ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని మన ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, నియోజకవర్గ పరిశీలకులు చోట శ్రీనివాసరావు గారికి, వేదిక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఇక్కడ అందరూ కూడా నమస్కారాలు. మన రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన పోయి ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ సుపరిపాలన తొలడికి అని చెప్పి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాంది పలికింది. ఈ సంవత్సర కాలంలో మన ప్రజలకు రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా చంద్రబాబు గారు వెంటనే 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు జరిగింది. అదేవిధంగా వికలాంగులకి 3 కూడా ఇస్తా ఉన్నారు. అదేవిధంగా పేద ప్రజలకు అవసరమైనటువంటి మరి అందరు కూడా అన్న క్యాంటీన్లు పెట్టడం జరిగింది. ఇంకా తల్లికి వందనని చెప్పి ఎంతమంది పిల్లలున్నా కూడా జగన్ ఒక పిల్లవాడికి ఇచ్చి మిగతా అందరికి కూడా ముందు చేసి చూపించాడు. కానీ చంద్రబాబు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 4 ఉన్నా 5 ఉన్నా 3 ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా తల్లికి వందనం అమలు చేసి అందరికి అకౌంట్లో డబ్బులు వేసినటువంటి పరిస్థితి మీరు అందరూ చూస్తున్నారు. ఇవి ఈ సంవత్సరం సాధించినటువంటి విజయాలు రేపు రాబోయే 4 సంవత్సరాల్లో ఇంకా అనేక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రం అమలు చేసి మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేయాలని చెప్పి చంద్రబాబు గారు కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా మన నిజర్గంలో కూడా ఎన్నో రానటువంటి మెజార్టీ 30,000 పై, అదేవిధంగా ఓడా నుంచి 1,60,00,000 రూపాయలు చేయించారు. ఇంకా మంచినీటి స్కీమ్ కూడా ఈ మన మున్సిపాలిటీకి తీసుకోవడానికి ఎమ్మెల్యే గారు ఎంతో కష్టపడతా ఉన్నారు. కాబట్టి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గాన్ని, మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో మనందరం కూడా
చంద్రబాబు గారికి అండగా నిలిచి ఈ ప్రభుత్వానికి మనం మద్దతు పలకాలని చెప్పి కోరి శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి టీడీపీ బీజేపీ నాయకులకు, అధికారులకు ప్రత్యేకంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏడాది కాలం సుపరిపాలన కార్యక్రమానికి బ్రహ్మాండంగా బ్రహ్మరథం పలుకుతూ చేముకుర్తి పట్టణం పడుతున్నారు మన ఎమ్మెల్యే గారికి. అలాగే గత 15 సంవత్సరాలు పైగా మన నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని, అలాగే ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్న బిఎన్ విజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం బలంగా ఈ దుర్మార్గుల్ని రానియకుండా నడుం కట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి ప్రతి ఒక్క ప్రోగ్రాం పాల్గొని మళ్ళీ బిఎన్ విజయ్ కుమార్ గారే వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన టీడీపీ నాయకులకు, పెద్దలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నియోజకవర్గ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, అలానే సభాధ్యక్షులు చెన్నమయ్య గారికి, ఇక్కడ ఈ సభను నడిపిస్తున్న సుబ్బారావు గారికి మాజీ అధ్యక్షులు, అలానే వేదికలు అలంకరించిన మరో చెముకుర్తి పట్టణంలో ఈ కార్యక్రమం జరుగుతుంటే ఇందాక సుబ్బారావు గారు చెప్పారు 110 కిలోమీటర్ల దూరం నుంచి నేను ఇక్కడ పరిశీలకులుగా వచ్చేసాను. కారణం ఒకటి ఉంది. ఆనాడు యువగళం పాదయాత్ర లోకేష్ బాబు సారథ్యంలో మన నియోజకవర్గంలోకి ప్రవేశిస్తున్న సమయంలో చీమకుర్తి ప్రజానీకం ఎలాంటి స్వాగతం పలికారో నేను ప్రత్యక్షంగా చూసి ఆనాడు పులకించిపోయా. అప్పటి నుంచి నాకు చీమకుర్తి మీద ప్రత్యేక అభిమానం కూడా ఉంది. అసలు చీమకుర్తి పట్టణంలో మైనస్ రావడం ఏంటి, ఇంత ప్రజానీకం తెలుగుదేశం పట్ల ఎంత ఆదరణ చూపిస్తూ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మెజారిటీ వస్తుంది అని మనస్ఫూర్తిగా భావించా. దాని ప్రకారం నిన్న జరిగిన ఎన్నికలలో ప్రతి నాయకుడు, కార్యకర్త ఒళ్ళుంచి పనిచేసి ఎంత కష్టపడ్డారంటే పగలు రాత్రి అహర్నిశలు కష్టపడి ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు సైతం తీసుకొచ్చి మరీ పోలింగ్ బూత్లో ఉంచి వాళ్ళ చేత ఓటు వేయించిన ఆనాటి సంఘటనలు అన్నీ కూడా నా కళ్ళ ముందు ఉన్నాయి. కాబట్టి చెముకుర్తి పట్టణం మీద, చెముకుర్తి మీద నాకు ఒక ప్రత్యేక అభిమానంతో ఈ కార్యక్రమానికి ఇచ్చేశాను. సోదరులారు, ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి క్లస్టర్ రమణయ్య గారు కానీ చాలా చక్కగా మాట్లాడారు. అసలు ప్రభుత్వ పథకం, ప్రభుత్వం ఏర్పడిన విధానం నుంచి మొత్తం ప్రభుత్వం యొక్క వర్తమానం, భవిష్యత్తు కూడా ఆయన తెలియజేశారు. ప్రసాద్ గారు కానీ, మరి సుబ్బారావు గారు, చల్లయ్య గారు అందరూ కూడా ముందే సభని ఉద్దేశించి ప్రసంగించారు. అందరూ గమనించాల్సిన విషయం ఒకటే, ఈనాటి ప్రభుత్వం సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకొని మీ ముందుకు వచ్చింది ధైర్యంగా. మేము చేసిన పనులు ఇవి. మా శాసనసభ్యుడు, మరి మన శాసనసభ్యుడు విజయ్ కుమార్ గారు, నేను ఇంటింటికి తిరుగుతా, మరి నేను కూడా నా పరిపాలన పరంగా ఏమైనా ఎలాంటి లోటుబాటు ఉన్నాయో చూసుకుంటూ వారు కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ వస్తున్నారు. మరి ఎంతో ధైర్యం ఉండాలి. మీ అందరికీ తెలుసు, గతంలో ఎన్నికలు జరిగితే ఓటేసి తిరిగి ఎప్పుడో మళ్ళీ 5 సంవత్సరాలు కనబడి మధ్యలో మంత్రి గారి ప్రోగ్రాం, ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం అడవుడు తప్ప ప్రజల దగ్గరకు ఇంటింటికి వెళ్ళి మేము చేస్తున్న పథకాలు ఇవి, మీకు ఇచ్చిన వాగ్దానాలు ఇవి, అమలు జరుపుతున్నాం, ప్రతి ఒక్కటి వస్తుందా రావటం లేదా అని ప్రతి ఒక్క ఇంటిని కూలంకుషంగా తట్టి అడగటం అనేది సాహసోపేత నిర్ణయం. ఎందుకంటే ప్రజల్లో కనుక అసంతృప్తి ఉంటే రాగానే అడుగుతారు, మాకు మీరు చెప్పింది ఏంటి, ఎన్నికల్లో ఇవాళ చేస్తుంది ఏంటి, జరుగుతుంది ఏంటి, మా పథకం ఏది, అదేది ఇదేనని. అలాంటిది ధైర్యంగా మన ఎమ్మెల్యే గారు, మన నాయకులు కూడా వెళ్ళి, ఏమ్మా పరిపాలన బాగుందా, మీకు తల్లికి వందనం పిల్లలకి అందరికి అందినయా, పెన్షన్ అందరికి అందుతుందా, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ అందుతున్నాయా, ఇట్లాంటి ప్రతి ఒక్కటి కూడా మరి మిమ్మల్ని అడగటం అంటే చాలా సాహసం కావాలి. ఇవే కాదు సోదరులారు, అందరూ గమనించాల్సిన విషయం, ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు బీజేపీ తరఫున నిండా పురంధరేశ్వర్ గారు ఉన్నారు, జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ మనకు ఎంతో సహాయ సహకారం అందిస్తున్నారు. ఇవాళ ఒక శుభవార్త చూసాం. రాజధానికి నిన్నటిదాకా ప్రతిపక్షాలు, అటు వైసీపీ దుర్మార్గ పార్టీ కానీ, మరి అనేక మంది విశ్లేషకులు కానీ 15,000 కోట్ల రూపాయలు రాజధాని అభివృద్ధి కోసం ఇస్తే అప్పుగా ఇచ్చారు, అప్పు తీర్చాలి, అప్పు ఆడ తీరుస్తాడన్నారు.
కానీ ఈరోజు స్పష్టం చేసింది అది అప్పు కాదు, మీకు గ్రాంట్ అని. అంటే ఎంతటి సహకారం మన కేంద్రం అందిస్తుంది. ఈరోజు తొలి అడుగు సురి పరిపాలన మంచి పరిపాలన కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ సందర్భంతో పాటు అబ్జర్వర్ చౌట శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ మిస్టర్ అండ్ మిస్సెస్ మన్నం ప్రసాద్ గారు, పార్టీ ప్రెసిడెంట్ చంద్రబాబు గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ రమణయ్య గారు, అదేవిధంగా మా పార్టీ జనరల్ సెక్రటరీ శేషయ్య గారు, యూనిట్ ఇన్ఛార్జ్లు గంగారావు గారు, రాంబాబు గారు, కోటి రామబ్రహ్మం గారు, శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఎక్స్ యూనిట్ ఇన్ఛార్జ్ హనుమంతరావు గారు, ఆ తర్వాత నారాయణ గారు. మంచి పరిపాలన సుపరిపాలన కార్యక్రమం మీ అందరికీ తెలుసు. ఎలక్షన్ టైంలో అన్ని ఊళ్ళో మరి ముఖ్యంగా ఈ గాంధీనగర్లో ఇంటింటికి తిరిగాం. ఇంటింటికి తిరిగి మీరు అనేక సమస్యలు చెప్పారు, మేము కూడా హామీలు ఇచ్చాము. సో ఈరోజు ఒక సంవత్సరం జరిపోయిన తర్వాత ఏం చేశాము, ఏం చేయము అనేది మీ అందరికీ తెలపాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎలక్షన్ టైంలో మనందరికీ తెలుసు, పోయిన ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు అసలు డబ్బులే లేవు, ఎన్నో ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మీ అందరూ ఎన్నో కారణాలతో మరియు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన చేస్తారు, ఆయన యొక్క సమర్థత ఉంది. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి ఎంతో కొంత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనే ఉద్దేశంతో మీరందరూ ఓటేశారు. అదేవిధంగా మేము కూడా చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నాం. అప్పుడు ఎమ్మెల్యేగా ఎక్స్ఎమ్మెల్యేగా ఓడిపోయినా గెలిచినా మా వంతు సాయం చేస్తే ఇవన్నీ చూసి మీరు ఎవరు ఊహించని విధంగా, నేను ఊహించని విధంగా, మీరు కూడా ఊహించని విధంగా ఒక 30,000 మెజారిటీతో ఈరోజు గెలిచారు. అందుకని మీ అందరికీ మూడోసారి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. ఒకటి ఏంటంటే ఈరోజు సంవత్సరం వచ్చిన తర్వాత ఏం చేశారు అనేది మనం గమనించుకుంటే, వచ్చిన వెంటనే 4,000 రూపాయలు పరిశ్రమ చేశారు. 3,000 నుంచి 4,000 రూపాయలు. అంటే దానికి 5 సంవత్సరాలు తీసుకోలేదు. వచ్చిన వెంటనే మొదటి సంతకం 3,000 నుంచి 4,000 రూపాయలు చేసిన విషయం మీరు గమనించాలి. దాని తర్వాత గ్యాస్ సిలిండర్లు 3 ఫ్రీ. అంటే మామూలు జనాలు 3 సిలిండర్ అంటే సంవత్సరం అంతా దగ్గర దాకా వస్తాయి. ఆ 3 సిలిండర్ ఫ్రీ కార్యక్రమం పెట్టాము, అది జరుగుతున్న తెలుసు. దాని తర్వాత ఇంటికి వెళ్ళి తల్లికి వందనం, ఒకరుంటే 15,000, 30,000, ముగ్గురుంటే 45,000, ఎంతమంది ఉంటే అంత 15,000 ఇంటింటికి వెళ్ళి చెప్పుకొని తిరిగాం. అప్పుడు నేను కూడా తిరుగుతా ఉన్నాను కాబట్టి ఇవన్నీ ఏదైనా అయ్యేదా కాదా అని నాకు కూడా ఎక్కడో వెనకాల డౌట్ ఉంది. సో ఈ రోజు మనం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, తల్లికి వందనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఎంతమందికి ఉంటే, ఒక పిల్లలు ఉన్న 2 ఉన్న అందరికి 15,000 చొప్పున ఇస్తున్నారు. ఈ మున్సిపాలిటీలో, చెరుకుర్తి మున్సిపాలిటీలో దగ్గర 4,002 మందికి తల్లి దిగాన వచ్చింది. అది దాదాపు 6 కోట్ల రూపాయలు అనేది అందరికి తెలియజేస్తుంది. అంటే ఈ ఒక్క మున్సిపాలిటీలో ఈ ఇక్కడే. సో ఇవన్నీ ఏంటిదంటే ఇవన్నీ కష్టమైన పనులు. దాని తర్వాత మహిళలకి ఆగస్ట్ 15th 15 నుంచి ఫ్రీ బస్ అనేది చెప్పారు, అది కూడా చెప్పారు. రైతులకు కూడా 20,000 ఇస్తారన్నారు, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏదో ఇవ్వాలా, అది రెండు ఇప్పుడు ఇస్తే ఇమీడియట్ గా అది కూడా ఇచ్చేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే, చెప్పిన ఈ 6 అంశాలలో ఇంకొకటి P4, అది కూడా ప్రభుత్వం కార్యక్రమాలు పెట్టి ఏదో చేస్తా ఉంది. ఆర్థిక ఇబ్బందులు మామూలు కావు, అయినా కానీ మనం కొద్దిగా స్థిరపడిన తర్వాత అవి కూడా చేస్తామని మొదటి అడుగు అంటే ఇప్పుడు ఏదో ఇది మా మొదటి అడుగులో మేము ఇవన్నీ చేసి పెట్టాం. దాని తర్వాత 2 అడుగు ఉంటుంది, 3 అడుగు ఉంటుంది, 4 అడుగు ఉంటుంది. దాంట్లో కూడా ఏం చేసుకుంటే వెళ్తాం. మొదటి అడుగు మంచి గట్టి అడుగు, పెద్ద చేశాము, ఇన్ని కార్యక్రమాలు చేశారని మీ అందరికీ తెలియజేస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ఏమేమి జరుగుతుందో, అసలు జరిగేదో లేదంటే మనం చెప్పుకుంటేనే అది తెలుస్తూ ఉంటది. ఇవన్నీ మీరు జరిగిన విషయాలు మీరు చెప్తా ఉన్నాం. ఇవన్నీ కాకుండా ఇంకొక విషయాలు ఏం చెప్తున్నామంటే, పెన్షన్లు
పెన్షన్లు ఇంతకుముందు భర్తలు చనిపోతే ఇవి ఏదో చాలా రోజుల తర్వాత వచ్చేది. ఇప్పుడు వచ్చిన వెంటనే వాళ్ళకి ఇచ్చే విధంగా 4 రూపాయలు ఇచ్చే విధంగా ఒక కొత్త రూల్స్ పెట్టారు, సూచనలు చేశారు. ఇప్పుడు చాలా మందికి వచ్చాయి. 3 ఏళ్ళు 4 ఏళ్ళు వెనకాల సైపోయినా కూడా పేర్లు ఇచ్చిన విషయం వెళ్తే నాకు చాలా మంది నాకు పెన్షన్ రాలేదంటే అన్ని ఈ 4 రూపాయలు ఇవన్నీ వస్తాయని తెలియజేస్తాను. దాని తర్వాత కొత్త పెన్షన్లు అందరూ మా వెల్ఫేర్ నుంచి మా యూనిట్ ఇన్ఛార్జ్ వీళ్ళందరికీ తయారు చేసి పెట్టారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ ఒక్క సంవత్సరం ఇన్ని కోట్ల రూపాయలు కాలేదు. అందుకని వచ్చిన వెంటనే తయారు చేసుకొని విడుదల అయిన వెంటనే ప్రతి ఒక్కరికి అభిమానానికి పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవన్నీ చూస్తే నేను ఊహించిన విధంగా ఒక సంవత్సరంలో ఇది చేశాను. మరీ ముఖ్యంగా తల్లి అందరం కార్యక్రమంలో ఇంత డబ్బులు ఇంత ఇవ్వటం అది చాలా గొప్ప విషయాన్ని ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు మీకు తెలియజేస్తా ఉన్నాం. రెండో విషయానికి వస్తే మన చీమకుర్తి మున్సిపాలిటీలో అనేక అభివృద్ధులు పనులు తిరిగినప్పుడు రోడ్లు సైడ్ రైడ్లు అని చాలా మంది అడిగారు. ఈ రోజు డిఎంఎఫ్ ఫండ్ తో ఒక 2,62,00,000, దాని తర్వాత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఫండ్స్ 1,60,00,000, దాని తర్వాత మా జనరల్ ఫండ్స్ 1 కోటి రూపాయలు ఎంత ఉంది. ఇవన్నీ కలిపి ఒక 2-3 నెలల్లో టెండర్స్ పిలిచి మేము ఈ అభివృద్ధి పనులు చేస్తాం. అంటే దగ్గర దాపు 2,06,00,000, దాని తర్వాత దగ్గర 5 కోట్ల రూపాయలు ఈ రాబోయే 3-6 నెలల్లో ఖచ్చితంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేము కూడా ఎందుకంటే మామూలుగా జరిగేది ఏంటిది, ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్యేలు కనపడరు. అందుకని మేము ఈరోజు ఇంటింటికి తిరిగి అయ్యా గెలిచిన తర్వాత కూడా మేము వచ్చి తిరిగి అడుగుతా ఉన్నాం. ఏదో ఎలక్షన్ ఓట్ల కాదు మేము తిరిగేది. ఎలక్షన్ అంటే ఎలక్షన్ ఓట్లకు, ఎలక్షన్ గెలిచిన తర్వాత కూడా మేము ఇంటింటికి తిరిగి చేస్తున్నాం. అంటే మీకు పని చేయాలని మేము ప్రేమతో మేము తిరుగుతున్నాం. లేకపోతే లాస్ట్ సంవత్సరము 2 నెలల ముందర మేము మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షం అయితే ఏమైనా కబుర్లు చెప్పదు. కానీ ఈ రోజు తిరుగుతా ఉన్నాం. నేను కూడా ప్రత్యేకంగా మీకు చెప్పదలుచుకున్నది ఏంటిదంటే నేను మీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ గా నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే నేను గెలిచిన తర్వాత 365 రోజులు అంటే సంవత్సరంలో దగ్గర దాపు 350 రోజులు ఇక్కడనే ఉండి నేను మీ అందరికి అందుబాటులో ఉండి నా వంతు కృషి అభివృద్ధి సంక్షేమం నేను చేతనని నేను చేస్తున్నా. ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు మామూలుగా ఎక్కువనే తిరగమంటారు, కానీ 350 రోజులు తిరగమన్నా. నేను ఎందుకు తిరుగుతున్నాను, ఎందుకు అందుబాటులో ఉన్నానంటే మీరు నాకు అద్భుతమైన మెజార్టీ ఇచ్చారు కాబట్టి ఆ కృతజ్ఞతతో నా వంతు చేయగలిగింది చేయాలా, అందుబాటులో ఉండాలా అనే ఉద్దేశంతోనే నేను చేశానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే కాకుండా మీరు గుర్తు పెట్టుకోండి, 2009 నుంచి ఇక్కడ వరకు ఉన్నాం. ఇక్కడ ఈ మున్సిపాలిటీలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మనం ఫస్ట్ నుంచి పాల్గొని ఉన్నాం. నేను ఈ సందర్భంగా తెలియజేసిందంటే ఆ నాయుడుపాలెం రోడ్డు, ఆ రోజు బైపాస్ రోడ్డు, ఇప్పుడు ఈ రోజు చూస్తా ఉంటే మన చీమకుర్తి బైపాస్ రోడ్డు బ్రహ్మాండంగా ఉంటుంది. గంగారం రోడ్డు, చీమకుర్తి బైపాస్ రోడ్డు బ్రహ్మాండంగా. ఆ రోడ్డు పడకపోతే రోజుకు ఒకటి చనిపోయేవాడు ఈ మధ్యలో, ఏదో లారీ కింద పడ్డా. కానీ అంటే ఒక మంచి రోడ్డు వేసినందువల్ల మనం ఎంతమందికి ఏంటిది ప్రాణాలు కాపాడము ఒక మంచి. ఎందుకంటే నేను ఎంత ఉన్నప్పుడు మీకు సంతోషం వేస్తుందో లేదో నాకైతే బాగా ఇప్పుడు రోజు తిరుగుతూ ఉంటాను కదా, నాయన నేనే చేస్తాను బ్రహ్మాండం కూడా నాకై నేనే అనుకుంటా ఉంటాను. మీరు కూడా కొంతమంది అనుకుంటా ఉంటారని నేను అనుకుంటా ఉంటాను. సో నేను ఇది ఈ అభివృద్ధి పనులు. దాని తర్వాత నీటి సమస్య ఉంది. ఆ రోజు నేను ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు ఏఐబి ఫండ్స్ లో ఆ రోజు 52 కోట్లకి నీటి చేసాం. పోయిన 5 ఏళ్లలో దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజు మళ్ళీ ఈ విషయం మంత్రి గారి ముందర తీసుకొని వచ్చి నేను 62-63 కోట్లతో ఈ కొత్త నీటి సమస్య తీర్చడానికి ట్యాంకులు, పైప్ లైన్ అంటే పూర్తిగా ఈ చీమకుర్తి మున్సిపాలిటీలో పూర్తిగా నీటి సమస్య కూడా తీరుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంది. ఇవన్నీ కాకుండా ఒకటి మీకు గుర్తు పెట్టుకోవాలి, సొమ్మొకటిది సోకూడదు అన్నట్టు ఆ రోజు పేదలకి ఇళ్ల కోసము 9 ఎకరాలు 10 ఎకరాలు రైతుల దగ్గర నుంచి నేను చేసి అక్కడ 2 డబ్బులు కొద్దిగా తక్కువ ఉంటే నేను ఆ రోజు సొంత డబ్బులతో 15 లక్షలు ఇచ్చి ఆర్డీఓ గారితో మాట్లాడి 10 ఎకరాలు తీసుకున్నా. ఆ 10 ఎకరాలు తీసుకున్న తర్వాత ఇళ్ల కోసం
తర్వాత ఈ జగన్ గవర్నమెంట్ వచ్చి వాళ్ళు ఆ ఇళ్ళన్ని ఇచ్చేసి వాళ్ళ పేరు వేసుకున్నారు. సరే ఏదైనా కానీ ప్రజలు అంటే సోమకుడి సోకుడు అంటే ఇదే, ఎందుకంటే ఏం లేదు. నేను ఆ రోజు కష్టపడి చేశాను. అయినా కానీ ఏంటంటే మీ పథకాలు ఏంటిది స్టోన్స్ మీద నా వంతు కృషి ఇక్కడ ఈ మున్సిపాలిటీలో చేయడానికి నేను పూర్తిగా నా వంతు కృషి నేను చేస్తానని ఈ సందర్భం ఇంతకుముందు చేశాను, ఇంకా ఉత్సాహం చేస్తాను. ఎందుకంటే మీరు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు, చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకటి కూడా ప్రత్యేకంగా ఈసారి బీసీ సోదరులు మరీ ముఖ్యంగా పద్మశాలు బ్రహ్మాండంగా మాకు ఓటేశారు. హ్యాపీ బర్త్డే టు నారాయణ. కొద్దిగా నారాయణ సెక్రటరీ వాళ్ళకి అవకాశం అది చూడండి, ఇది చూడండి నేర్చుకోవాలి. తీసుకుంటారు సార్, కొంచెం ఓపిక ఉంటుంది.